హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। జనవరి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు సమీప పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదు చేసుకోవాలని గూడూరు తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు। తిరుపతి జిల్లా కోడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 23-24 తేదీల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని, ఓటర్ల నమోదు మార్పులు చేర్పులను చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశామని తెలిపారు। అందరికీ నమస్కారం అండి। రేపు ఎల్లుండే అనగా 23-24 నవంబర్ నెల 23-24 తేదీల్లో గౌరవ సిఇఓ గారి ఆదేశాల మేరకు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది। మండలంలోని అన్ని పోలింగ్ బూతులందు బిఎల్ఓలు అందరూ అందుబాటులో ఉంటారు। మీకు వాటర్ లిస్టు, దానిలో వాటర్ పేర్లు చెక్ చేసుకోవాలన్నా 6లు, 7లు అండ్ 8లు కొత్త ఓటు నమోదు కానీ, ఏవైనా చనిపోయి ఉంటే తొలగింపులు కానీ, మార్పులు చేర్పులు 8 ఫామ్స్ తీసుకుంటారు। ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కూడా అందరు బిఎల్ఓలు కూడా పోలింగ్ బూతులందు అందుబాటులో ఉంటారు కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। వాకాడు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 17వ తేదీన నమోదైన అనుమానాస్పద హత్య కేసులో 5 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వాకాడు సిఐ హుసేన్ తెలిపారు। తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రమైన వాకాడు గ్రామంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు। వాకాడు సిఐ హుస్సేన్ సమాచారం మేరకు ఈ నెల 17వ తేదీన వాకాడు మండల పరిధిలోని దుగ్గరాజపట్నం గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఈ హత్య కేసులో 5 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు। గూడూరు పట్టణంలోని శివాలయం గుడి వీధిలో నివాసం ఉంటున్న అనిత్ రెడ్డికి గూడూరు పట్టణానికి చెందిన రౌడీ షీటర్ కనుపూరు శ్రీహరి అలియాస్ జెమిని భార్యతో అక్రమ సంబంధం ఉండడంతో శ్రీహరి అనిత్ రెడ్డిని హతమార్చాలని పథకం రచించాడు। ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం సమయంలో అనిత్ రెడ్డిని అతని స్నేహితులు అయినటువంటి జావేద్ మరియు కాళేశాలు మోటార్ సైకిల్ పై హైవే మీదకు తీసుకొచ్చారు। అక్కడ చందు మరియు నరేష్ అనే మరో 2 వ్యక్తులు వీరితో కలిసి మొత్తం 4 చిల్లకూరు మండలం చుట్టుగుంట గ్రామ సమీపంలో ఉన్న డాబా వద్దకు వెళ్లారు। అక్కడకు చేరిన శ్రీహరి మిగిలిన 4 వ్యక్తులు అనిత్ రెడ్డిని డాబా సమీపంలో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అనిత్ రెడ్డి మరణించాడు। కేసును తప్పుదోవ పట్టించేందుకు అనిత్ రెడ్డి మృతదేహాన్ని కారులో వేసుకుని వాకాడు మండలం దుగ్గరాజపట్నం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పడవేసి వెళ్లారని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు। పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితులను కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు। మనకి 17వ తారీఖు ఈ నెల 17వ తారీఖు అంటే సుమారు పోయిన ఆదివారం మనకి ఒక గుర్తు తెలియని ఒక మగ శవము, సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండేటువంటి మగ శవము, సగం గుండుతో సగం మీసాలతో గడ్డం లేకుండా ఒంటిపోయిన కొన్ని దెబ్బలతో, బాగా వాచిపోయిన దెబ్బలతో ఇక్కడ దుగ్గరాజపట్నం దగ్గర గ్రామాల్లో పొలాల దగ్గర తాటి చెట్ల దగ్గర ఉందనేసి మనకి ఆ ఊరి విఆర్ఓ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ రోజు కేసు కట్టడం జరిగింది। ఆ అనుమానాస్పద ప్రదేశాన్ని చూసి ఇది ఎవరో కొట్టి చంపుకుంటారనే ఉద్దేశంతోనే డైరెక్ట్గానే మర్డర్ కేసు కట్టడం జరిగింది, ఒక సస్పీషియస్ మర్డర్ కేసు లాగా। ఆ తర్వాత దానిలో మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు అవన్నీ మొత్తం సేకరించి శాస్త్రీయబద్ధంగా చేసి ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఇది ఎవరు, దీనిలో అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది మేము మీడియా పర్సన్ ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లో అందరూ షేర్ చేయడం వల్ల చనిపోయిన అతను అనిత్ రెడ్డి అనేసి తెలిసింది। ఇతను గూడూరులో శివాలయం దగ్గర నివాసం ఉంటా ఉంటాడు। ఇతను కూడా కొంచెం మద్యానికి అలవాటుపడి చెడు వ్యసనాలు అన్నీ ఉంటాడు। సరే ఇతని ఫ్రెండ్స్ ఎవరు, ఇతను ఎవరితో తిరుగుతాడు ఏంటి అనేది ఆ కోణంలో మేము
అంతా ఎంక్వైరీ చేసేసి ఇతనితో ఎవరెవరు స్నేహంగా ఉంటారని ఆ విషయం మొత్తం తీసుకుని వచ్చాము. అలా కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ లాగా చూసిన తర్వాత ఇతను 15వ తారీఖు సాయంత్రం పూట మన గూడూరు F2 రెస్టారెంట్ దగ్గర ఉంటాడు. ఉన్నప్పుడు అతనికి స్నేహితుడైనటువంటి జావిద్ కాళేష్ అనేటువంటి, కాళేష్ అంటే రౌడీ షీట్ ఉంటుంది, వాళ్ళిద్దరు కలిసేసి అతను తీసుకొస్తారు. అక్కడి నుంచి హైవేకి తీసుకొస్తారు. అక్కడి నుంచి నరేష్, చందు అనే వాళ్ళు స్కూటీలో తీసుకొచ్చి జేజేజే దాబా అని చుట్టుకుంట దగ్గర చిలకూరు మండలం అండి ఇది దాబా. ఈ దాబా దగ్గర తీసుకొస్తారు. ఈ దాబా దగ్గర తీసుకొచ్చినాక అక్కడ కనుపూరు శ్రీహని అని ఉంటాడు, అలియాస్ జిమ్ని. అతని యొక్క పర్సనల్ విషయం పైన వీళ్ళందరినీ తీసుకొచ్చేసి అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతని యొక్క భార్యతో ఈ అనిత్ రెడ్డి అనే అతనికి ఉన్నటువంటి అక్రమ సంబంధం వల్ల అతను ఎలా అయినా చంపాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ముందుగా మాట్లాడుకుంటే ఆ వెనక పొలాల్లో తీసుకెళ్ళి అతన్ని విపరీతంగా కొట్టి దావాలు వాడేటువంటి కారాన్ని అతనికి కూయడం, అతని మర్మంగా వాళ్ళకి అతనికి కూసేసి అక్కడే కొట్టేసి తర్వాత దాబాలోనే చంపేస్తారు. మళ్ళీ దాబాకు తీసుకొచ్చి చంపేస్తారు. చంపేసిన తర్వాత దీన్ని ఎలాగైనా దీన్ని చేయాలి, బాడీని ఎక్కడ సాక్ష్యాధారాలకు అందకుండా చేయాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొచ్చేసి దిగురాజపట్నం దగ్గర పొలాల్లో పడేయడం జరుగుతుంది. దీనిలో టెక్నికల్ ఎవిడెన్స్ శాస్త్రీయబద్ధంగా అన్నీ చేయడం వల్ల ఈ కేసు అన్నీ డిటెక్ట్ అయింది. వీళ్ళందరినీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. వీళ్ళలో దీనికి ఉపయోగించినటువంటి అతనికి అక్కడి నుంచి F2 రెస్టారెంట్ నుంచి తీసుకురావడానికి, కిడ్నాప్ చేయడానికి ఉపయోగించినటువంటి స్కూటీని, తర్వాత ఆ శవాన్ని జేజే దాబా దగ్గర నుంచి మన దుగరాజపట్నంలో పొలాల దగ్గర పడేయడానికి ఉపయోగించినటువంటి డస్టర్ కారుని, ఆ రెండింటిని సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడే అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాధారాలను కూడా నమోదు చేసేసుకుని ఇప్పుడు వాళ్ళని కోర్టుకు పెట్టుకున్నాము. అక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. పేద మహిళా రైతుకు చెందిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాన్వాజ్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మహిళా రైతుతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షాన్వాజ్ మీడియాతో మాట్లాడుతూ కోట మండలం చిట్టేడు గ్రామంలో ఎస్కే జమీలా అనే పేద ముస్లిం మహిళ కొంత వ్యవసాయ భూమిని చాలా సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిందని, అయితే ఆమె పొలాన్ని కౌలు చేస్తూ ఉండిన వ్యక్తి దౌర్జన్యంగా మహిళా రైతుకు చెందిన కొంత భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కావున అధికారులు విచారణ జరిపి మహిళా రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్, ఇన్సాఫ్ జిల్లా సమితి నాయకులు హుసేన్ భాషా, యువజన సంఘం నాయకులు షబీర్, రైతు సంఘం నాయకులు భాషా తదితరులు పాల్గొన్నారు. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. చిట్టేడు గ్రామంలో 93 నుంచి మేము కొనుగోలు చేశాను. ఎకరా 12 సెంట్లు. అదే భూమిని 2010లో జమీలా గారికి నేను అమ్మాను. అప్పటి నుంచి ఆమె ఆ ఫయాజ్కి లీజుకి ఇచ్చింది చిట్టేడు గ్రామంలో. ఆయన మొత్తం కూడా లీజు ఇస్తా ఉన్నాడు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2020 నుంచి సరిగ్గా కౌలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. అందుకోసం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళు మాకు కొద్దిగా అండదండగా జమీలా గారికి ఉంటానని చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు లీజు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి ఆమె చెప్పింది. మేము కూడా చెప్పాము, నువ్వు భూ కబ్జాదారుడివి, నువ్వు అమాయకురాలైన జమీలాని ఆ భూమిని కబ్జా చేసేదానికి నువ్వు ముందుకు వచ్చావు కాబట్టి నీకు అవసరం లేదని చెప్పేసి చెప్పిన వెంటనే ఆయన మా ఆధీనంలో ఉన్న భూమిని 41 సెంట్ల భూమిని ఆయన ఆక్రమించి ఈరోజు జమీలా గారిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఆ విషయము ఎమ్మెల్యే గారికి మేము చెప్పాం. ఎమ్మెల్యే గారు వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి, అయ్యా నిరుపేదరాలైన జమీలా, ఆమె రుద్రారం గ్రామము, ఆమెకి ఆరోగ్యం బాగాలేదు, ఆమెకి పక్షవాతం వచ్చినది,
ఆమె భూమి ఆమెకి ఇప్పించండి అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పారు. అదేవిధంగా కరెంటు మోటారు ఈమెకి సంబంధం లేకుండానే బోరు దించేస్తున్నాడు. ఆయనకి సంబంధం లేకుండానే కరెంటు వాళ్ళు మీటర్ బిగించారు. ఆ విషయం కూడా ఏడీ గారు వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఏడీ గారు ఏఈ గారిని కరెంటు కనెక్షన్ కట్ చేయమని చెప్పేసి చెప్పినా కానీ అక్కడ స్థానికంగా సబ్ స్టేషన్లో ఉండే వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ కాలం లాలూచి పడుతూ ఇప్పటి వరకు కూడా ఆ కరెంటు కనెక్షన్ కూడా కట్ చేయకుండా ఈ ఇబ్బందులు పెడతా ఉండరు. అందుకోసం ఈ ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు, ఈఆర్ఓఏ సర్వేరు వచ్చి చూశారు. ఈ భూమి ఖాళీ చేయమని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన వెంటనే వాళ్ళ అన్న కొడుకు ఈఆర్ఓఏ సిరాజు దానికి అంగీకరించి మేము ఇక్కడ సరిగా వదిలేస్తామని చెప్పి మీరు వెళ్ళండి అన్న తర్వాత మేము ఆరోగ్యం బాగలేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లి మేము నెల్లూరులో ఆమెను పెట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి ఈరోజు దున్నేసి నేరేత రాత్రికే నేరేత వేసేసారు. ఆ నేరేత వేసిన తర్వాత దీనికి ఈ అధికారులు వాళ్ళ కాడ లాలూచి పడి ఆయనతో ఇదై వాళ్ళు ఆ విధంగా వాళ్ళకి సహకరించడం చాలా అన్యాయం, చాలా దుర్మార్గంగా ఉంది. అందుకోసమే ఆయన్ని ఫయాజ్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసి ఈ ఆరోగ్యం బాగలేని ఈ జమీలా భూమి ఇప్పించేంత వరకు కూడా మేము ఇక్కడనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బాకీకి వడ్డీ చెల్లించలేదని చిట్టేడు పాఠశాలలో పనిచేస్తున్న ఆదిశేషు అనే వ్యక్తిపై నెల్లూరుకు చెందిన రాజా అనే వ్యక్తి దాడి చేసి గాయపరచడంతో ఆదిశేషులు కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుని సమాచారం మేరకు వాకాడు మండల పరిధిలోని కొండూరు గ్రామానికి చెందిన ఆదిశేషు చిట్టేడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అవసరాల నిమిత్తం నెల్లూరు పట్టణానికి చెందిన రాజా అనే వ్యక్తి వద్ద కొంత మొత్తాన్ని అప్పు చేశాడు. ఈ క్రమంలో వడ్డీ చెల్లించడం ఆలస్యం కావడంతో రాజా అతని అనుచరులు పాఠశాల వద్దకు వచ్చి తనపై దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. ఈ మేరకు తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. నేను ఆయనకి 4 లక్షల రూపాయలు బాకీ చేశాను. 1 లక్ష రూపాయలు బాకీ అయితే నెల కడుతూనే ఉన్నాను. 5 రూపాయలు. నేను సోమవారం అట్టు ఇస్తాను, వీలేని సార్ అని. నేను 6 మేడం వాళ్ళు ట్రైనింగ్కి ఉన్నారు. నేను ట్రైనింగ్లో ఉన్నాను. 3, 6, 7, 8 కూర్చొని నేను ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ చెప్తాను. నేను రాలేను సార్ అంటే బయటికి రాలేదు. రాలేను గడబట్టి తీసుకుంటాను. ఫోటోలు పంపించినారు మా సార్ ఇంగ్లీష్ సార్. నేను రాలేనయ్యాను అన్నప్పుడు లాక్కొని వచ్చి నీకు ఫోన్ ఇయ్యాను. నేను ఫోన్ ఇస్తే ఎట్లా సార్, నేను సార్ వాళ్ళు పోలీసులు ఫోన్ చేస్తాను. రారాజుకు లాక్కుంది. ఫోన్ వేరుకుని ఫోన్ ఇయ్యాలి అంతే. ఫోన్ ఇవ్వాలి వచ్చి ఒక అతను పెట్టాడు. ఒక వచ్చి చెవి కొట్టింది, మూడు ఉద్దేశం అంతే. నాకు ఏం జరిగిందో తెలియదు. కళ్ళు పిచ్చగానే రక్తం మాట్లాడించి ఇక్కడ నుంచి కారుతా ఉంటే పడిపోయి అప్పుడు సార్ వచ్చి చదువుకున్నాడు. అంతే చదువుకొని ఎత్తుకొని సైదాపురం మండలం కలిచేడు హరిచినవాడ కాలనీ దగ్గరలో పాత ఊరుకు వెళ్లే మార్గంలో మద్యం షాప్ ఏర్పాటును అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లిన విలేకరిని బ్రాందీ సిండికేట్ వ్యాపారి సురేంద్ర బెదిరించారు. దీంతో సైదాపురం పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. స్కూల్ పోయేవాళ్ళు ఏమన్నా ఆటోలు ఏ బిడ్డలు ఎట్లా మేము సంపేసి మనకి ఇక్కడ దిక్కు చేసా తాగుబోతుడికి ఏమన్నా కానీ మనిషి అది మా బాధ.
మేము ఒక విలేజ్ నుంచి ఒక ఆడవాళ్ళు వస్తూ ఉంటారు 10 గంటలకి చచ్చిపోతాం. మేము దానికి అభ్యంతరం మాకు వద్దేలే వద్దు అక్కడ పెట్టుకో నేను చెప్తున్నా మాత్రం వద్దు మాకేందుకు అభ్యంతరం. మా గ్రామం ఆడవాళ్ళు వెళ్తూ ఉంటాయి ఈ విధంగా మీ వల్ల మాకు ఇబ్బందిరా. మాకేంటంటే మాజీ సర్పంచ్ ఒక లెటర్ తీసుకుని ఇస్తాము. మళ్ళీ విలేకరులు ఉండే మనం తీసుకుపోతాం వాళ్ళు కాదు పాపం. మాకు ఇళ్ళల్లో లేబర్స్ మీద వచ్చి ఇళ్ళ మీద పడతా ఉన్నారు. వైట్ షాప్ పెట్టాలని చూస్తున్నారు. మాకైతే ఇష్టం లేదు. అదేంటంటే మేము సీఎం దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, ఎస్పీ దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము అనేసి మాట్లాడుతున్నారు. సైడ్ కాలువలు కూడా పూర్తి చేస్తా ఉన్నారు. స్థలం కాదు, స్థలం వరకు 7 వరకే స్థలం. ఇదంతా ఇనాం భూములు, పంటలు కూడా లేవు. ఇక్కడ చెప్పాడు మాకు ఇదే దారిలో 3 ఊర్లకు పోవాలి. ఇదే దారిలో 3 ఊర్లు పోవాలి. మల్చాడు, కంచాడు, వడ్డపాళ్ళు 3 ఇదే ఉండేది. ఇంటికి ఇక్కడికి ఎంతో దూరంలో కనీసం 100 మీటర్లు కూడా లేదు. ఇంత దగ్గరలో ఇక్కడ పెట్టేదానికి లేదు. పెడితే ఇంకా పెద్ద గొడవలే జరుగుతాయి. వచ్చి పిల్లల మీద మామూలుగానే వచ్చి దూరేస్తా ఉన్నారు. తాగుబోతోళ్ళు వచ్చి ఇళ్ళ మీదకి 7 బ్రాందీ షాప్ తాగితే ఇంకా ఎవరు మాకు సమాధానం ఇద్దరు ఉండేది. వచ్చి ఇళ్ళ మీద పడిపోతారు. ఇక్కడ పెట్టేదానికి వచ్చి తాగి తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి బాబా మందిరంలో సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి బాబా జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికీ ప్రపంచానికి తెలియజేసి ఈ భజన పాటతోటి ఆయన యొక్క అవతార ఉద్దేశాన్ని మనకు తెలియజేశారు. నా జీవితమే నా సందేశం అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఆయన ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆయన చేసే ప్రతి పని మనకు చేసి చూపించారు. టైం ఆయన ప్రతిరోజు ఉదయాన్నే 6:45 దర్శనానికి వచ్చేసేవాడు. టైం అంటే టైం, అతను ముందుగా వచ్చేవాడు కాదు. సత్యసాయి బాబా వారి పాదపద్మం నమస్కరిస్తుంది. ఈరోజు ఈ పుట్టినరోజు 99వ సంవత్సరం పుట్టినరోజు ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడమే స్వామి కట్టడి చేసినట్టు. అది స్వామి చేశారనుకోవడం ఎంత కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే మనం చేసే తప్పులు ఆయన కంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ తప్పు అయినా ఒప్పైనా ఆయన చెప్పినట్టు మనం ఏం చేయాలని అంటారు. కానీ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద
వైద్య కేసరి శ్రీ డాక్టర్ సుంకర రామచంద్రరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుగొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. తీసే బాగా కనబడతావు. టీవీలో చూడు సాయంకాలం ఏడాది చూడు టీవీ. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.